For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ స్పీకర్ స్వాతి గారు. మరి స్వాతి గారితో మాట్లాడేద్దాం. నమస్తే స్వాతి గారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. స్వాతి గారు, ఇంట్లో ప్రతి స్త్రీ నిత్య పూజ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి స్వాతి గారు? మంచి క్వశ్చన్ అడిగావు శ్రావ్య. చాలామందికి అపోహ ఉంటుంది, నిత్య పూజ ఎలా చేసేసుకోవాలి. అసలు పూజ అనగానే భయపడే జనాలు కూడా ఉన్నారు. అవును, భయపడకూడదు. పూజ అంటే ఎప్పుడూ భయపడకూడదు. ఇంట్లో పూజ చేయడానికి అందరం కూడా సిద్ధంగానే ఉండాలి. చక్కగా పూజించుకోవాలి భగవంతుణ్ణి. సింపుల్గా మనం పూజ చేసుకోవాలన్నమాట. ఎందుకో వివిధ రకాల మాటలు విని జనాలు, అంటే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు కావచ్చు, లేదా పేరెంట్స్ నుంచి దూరంగా హాస్టల్స్లో ఉండే అమ్మాయిలు కావచ్చు, ఇంకేదైనా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా పూజ అంటే ఇలాగే చేయాలేమో అన్న భయం అనేది చాలామందికి ఉంది. అలా కాదు, పూజ అనేది ప్రేమతో చేయాలి, భయంతో చేయకూడదు ఎప్పుడు కూడా. పూజ ఎలా చేయాలి అంటే శుచిగా శుభ్రంగా ఉండి చేసుకోవాలి. నిత్యం తలస్నానం చేసుకోవాలన్న ప్రశ్న నీకు ఉండొచ్చు. రోజు ఆడవాళ్ళు తలస్నానం చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మగవాళ్ళు నిత్యము తలస్నానం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళది షార్ట్ హెయిర్ కదా, ఈజీగా డ్రై అయిపోతుంది. ఆడవాళ్ళు రోజు తలస్నానాలు చేస్తే మెయిన్ మనకి భక్తి శ్రద్ధతో చేసే పూజ కంటే కూడా మనకు రోగాలు త్వరగా వచ్చేస్తాయి. అవునా కాదా? సో మనం ఏంటంటే వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అని పెట్టుకొని ఆ రోజుల్లో మాత్రమే, బుధవారము శనివారం మాత్రమే ఆడవాళ్ళు తలస్నానాలు చేసుకొని, ఇంకా రెగ్యులర్గా తలస్నానం చేసుకోకుండా కూడా మనం చక్కగా పూజ చేసుకోవాలి. అయితే పూజకి ముఖ్యంగా ఉండాల్సిన ప్రక్రియ ఏంటంటే, మనం దీపారాధన చేసుకునే దీప కుందులు ఉంటాయి కదా, అవి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత మనం ఉద్దరిని, కొందరు వాటర్ చెంబుల్లో పెడతారు. రాగి చెంబ లేదా ఇత్తడి చెంబ, అది వాళ్ళ ఇష్టం. వెండ ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు. అవి శుభ్రంగా మనం శుభ్రంగా ఉంచుకొని దీపారాధన చేసుకోవాల్సిన కుందులు, వాటర్ని మనం ప్లేస్ చేసే రాగి చెంబు లేదా ఉద్దరిని, పంచపాత్ర, ఏదైనా కూడా పంచపాత్రలో వాటర్ వేసి పెడతారు ఖచ్చితంగా. కొందరు ఇళ్లలో అది సాంప్రదాయం ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా పెట్టుకుంటారు. భగవంతుడి దగ్గర వినియోగించే వస్తువులన్నీ కూడా శుభ్రంగా దోమి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అందరికీ తెలిసింది, నూనె ఒత్తు వేసి దీపం పెట్టుకోవడమే. మనసులో మనకి నచ్చిన మంత్రం మనం స్మరించుకోవచ్చు, లేదా బయటికైనా మీరు స్మరించుకోవచ్చు. పుష్పం, పండు, అంతే. సింపుల్గా పూజ అనేది ఇదే విధంగా చేసుకోవాలన్నమాట. భయపడి అది అలా చేయాలి, ఇది ఇలా చేయాలి అని భయపడి ఏమీ అపోహాలు ఉండక్కర్లేదు. అంత భయంకరమేమీ కాదు. పూజ అంటే ప్రేమ, భగవంతుడిని ప్రేమించడం. దానికి ఒక స్టెప్ అది. మనం డివోషనల్గా ముందుకు ఒక అడుగు వేసి భగవంతుడికి దీపారాధన చేయడం, నైవేద్యం పెట్టడం, ధూపం వేయడం, పంచపరహారాలు చేయాలంటారు కదా, ధూపం, దీపం, నైవేద్యం, హారతి వెలిగించడం, మంగళహారతి ఇవ్వడం. ఈ రకంగా మనం భగవంతుడిని పూజించుకోవాలి. రోజు నైవేద్యాలు వండి పెట్టాల్సిన అవసరం లేదు. రోజుకో ఫ్రూట్ తెచ్చి పెట్టుకోవచ్చు, లేదా ఏమీ లేదు అనుకున్నప్పుడు కాస్త నెయ్యి, లేదా కాస్త పంచదార, కాస్త తేనె, కాస్త బెల్లం, ఇలా ఏ రకంగా అయినా కూడా మీరు నైవేద్యం పెట్టచ్చు అన్నమాట. అయితే రెగ్యులర్గా మనం అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే, మార్నింగ్ పూట పూజ చేసుకోవాలి వీలైనంత త్వరగా. అయితే అందరికీ కుదరదు. ఇప్పుడు పిల్లలున్న తల్లులకి, చంటి పిల్లలున్న తల్లులకు కుదరదు కదా. పిల్లలను చూసుకోవాలి, భర్తను ఆఫీస్కి పంపించాలి, ఇలా వివిధ రకాల సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అందరూ వెళ్ళాక పిల్లలు, ఒకవేళ చిన్న పిల్లలు ఉన్న తల్లులు అయితే పిల్లలకి స్నానం చేయించి, వాళ్ళు స్నానం చేసి ఉదయం 9-10 అవినా కూడా ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి కాస్త దీపారాధన చేసి వాళ్ళు తర్వాత టిఫిన్ కానీ టీ కానీ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. లేదా చాయ్ తాగి కూడా దీపారాధన చేసుకోవచ్చు. దానికి ఏమీ డౌట్స్ అక్కర్లేదు. చాలామంది మంచినీళ్ళు తాగకుండా కూడా దీపం పెట్టాలంట కదా అన్న అపోహలో బ్రతుకుతున్నాం ఇప్పుడు. అందరూ నానా రకాలుగా చెప్పడం, ఎవరు చెప్పింది వినాలో ఎవరు చెప్పింది వినకూడదు అన్న విషయం, అంటే ఎవరు చెప్పింది వినాలి వినకూడదు అన్న డైలమాలో ఉన్నారు జనాలు. అలా కాకుండా ఆకలి తట్టుకోలేరు. ఇప్పుడు పాలిచ్చే తల్లులు ఉంటారు, వాళ్ళకి ఆకలి వేస్తుంది. అలాంటి వాళ్ళు చక్కగా తినేసి కూడా పూజ చేసుకోవచ్చు అన్నమాట. ప్రేమతో పూజ చేయాలి కానీ భయంతో ఎప్పుడు భగవంతుడిని పూజించకూడదు. స్వాతి గారు, మరి మీరు ఇప్పటి వరకు చెప్పారు కదా, ఇందులో నాకు ఒక సందేహం అయితే వచ్చింది. చెప్పండి శ్రావ్య. ఇప్పుడు మీరు దీపం కుందుల గురించి చెప్పారు కదా, ఆ కుందులు రోజు దీపం పెట్టే ముందు రోజు మనం వాష్ చేసి దీపం పెట్టాలా, లేదా ఈరోజు పెట్టి అదే ఉంచి మళ్ళీ వారం తర్వాత కడుగుతారు? ఇలా చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంచి క్వశ్చన్. అది ఎంతవరకు నిజం, అంటే కరెక్ట్ అంటారు? మంచి క్వశ్చన్. ఇప్పుడు నువ్వు ప్లేట్లో అన్నం తింటావు కదా, అది కడిగేసి మళ్ళీ తింటావా, అదే ఎంగిలి ప్లేట్లో తింటావా? కడిగేసే తింటాం కదా. కడిగేసే తింటావు ఖచ్చితంగా. మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. మనం ఏదైనా ఒక బట్టలు వేసుకుంటున్నాం, కాస్త మురిగ్గా ఉంటే ఉతికి వేసుకుంటామా, అదే బట్టలు మళ్ళీ రేపే వేసుకుంటామా?
ఉతికి వేసుకుంటాం. మనుషులం మనమే ఇంత శ్రద్ధ వహిస్తున్నాం, శుభ్రంగా కడిగి తినాలి అనుకుంటున్నాం, చక్కని బట్టలు వేసుకోవాలనుకుంటున్నాం. మరి భగవంతుడు ఆయనకి మనం ఎలా చేయాలి? అవును, ఎంత శుచి శుభ్రంగా చేయాలి. దీపారాధన చేస్తాం, వన్స్ ఆయిల్ వేస్తాము, దీపం ఘనమైపోతుంది, కొండెక్కిపోతుంది. ఈవినింగ్ అనుకో, ఇదే రోజు అంటే ఈవినింగ్ టైంలో ఓకే పెట్టచ్చు. మళ్ళీ రేపు ఉదయం సూర్యుడు మళ్ళీ అస్తమించి మళ్ళీ ఉదయించే సమయంలో కూడా నిన్న పెట్టిన దీపపు కుందుల్లోనే నువ్వు పెడతాను అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? మనకి తెలియని ఒక నెగిటివ్ ఎనర్జీ కూడా ఫామ్ అవుతుంది. శుచి శుభ్రం వల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందన్నమాట, అశుచి వల్ల నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఖచ్చితంగా దీపపు కుందులైతే శుభ్రం చేసే మనం దీపారాధన చేయాలి. అంతే కదా, మనం తిన్న ప్లేట్ మనం శుభ్రంగా వాష్ చేసుకునే మళ్ళీ తింటాం. ఇప్పుడు నువ్వు అడగచ్చు, ఏంటిది ఇదేమి మనం తినేది భోజనం, అక్కడ భోజనం కాదు దీపారాధన. కానీ దీపం పెడుతున్నప్పుడు ఆయిల్ ఉంటుంది, ఒత్తి వేస్తాం, బ్లాక్నెస్ అనేది వస్తుందా లేదా? వస్తుంది. అసలు నువ్వు ఫస్ట్ వాష్ చేసిన వెంటనే దీపారాధన చేస్తాం కదా, అప్పుడు ఒక వెలుగు ఉంటుంది. క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇత్తడి కానీ వెండి కానీ మట్టి ప్రమిదిలో పెట్టినా కూడా దీపం అంతా ఘనమైపోయాక ఒక ఎంప్టీనెస్ అనేది కనబడుతుంది. మళ్ళీ అందులో దీపం వెలిగించినా ఫ్రెష్గా ఉన్నప్పుడు మనం వెలిగిస్తాం కదా దీపం కుందులో, అంత ఫ్రెష్ పాజిటివ్ ఎనర్జీ ఎరా అనేది కనిపించదు మనకి కదా. కాబట్టి మనం పాజిటివ్గా ఇల్లు ఉండాలి, పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అంటే ఖచ్చితంగా రోజు శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఇది చాలా మంచిది అనమాట ఇంటికి. ఒకవేళ ఉదయం పూట కుదరదు అంటే కాస్త ఒక 5 నిమిషాలు ఓపిక చేసుకొని రాత్రి శుభ్రం చేసి పెట్టుకుందాం. లేదు అంటే 3 జతలు ఉంచుకోవాలి, ఇత్తడివైనా ఏదైనా మనకి ఏది అవైలబుల్ ఉంటే 2 లేదా 3, ఈ రోజు ఒకటి రేపు ఒకటి, ఇలా 3 జతలు 3 రోజులు వాడి 3వ రోజు అన్నీ ఒకేసారి శుభ్రం చేసుకోవడం, ఇలా కూడా చేయొచ్చు. అది వాళ్ళ అవకాశాన్ని బట్టి వాళ్ళ వీలుని బట్టి. కానీ ఖచ్చితంగా నాకు తెలిసినంత వరకు శుభ్రం చేసే మనం దీపారాధన అనేది చేసుకోవాలి. స్వాతి గారు, ఇప్పుడు ప్రమ్మెదలు ఉంటాయి కదా, ప్రమ్మెదలో కూడా ఒత్తులు ఒకరేమో ఒకటే పెట్టాలంటారు, మరికొందరేమో 2 ఒత్తులు పెట్టాలి అంటారు. అందులో కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అసలు ఒక ఒత్తి పెట్టాలా, 2 ఒత్తులు పెట్టాలా? అయితే ఒక ఒత్త 2 ఒత్తల అన్నది ఇక్కడ ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. ఇప్పుడు అంటే ఇలాగా 2 ఒత్తులతోనే పెట్టాలి, ఒక ఒత్తితో పెట్టకూడదు అంటారు. అసలు చెప్పాలంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి పెట్టుకోవాలి. ఓకే, 3 ఒత్తుల్ని ఒక ఒత్తిగా చేసి కలిపి పెట్టుకుంటే దీపం త్వరగా ఘనం అవ్వదు, కొండెక్కదనమాట. త్వరగా ఘనం అవ్వకూడదు. ఒత్తు పల్చిగా ఉంటే ఏంటి, ఒత్తు కిందకి జారుతూ ఉంటుంది, జారుతున్నప్పుడు ఆయిల్ నిండుగా ఉంటుంది కానీ దీపం ఘనమైపోతుంది. చాలా మంది ఇళ్లలో చెప్తూ ఉంటారు అదే విషయం, ఘనమైపోద్ది, ఆయిల్ అలాగే ఉంటుంది కానీ దీపం త్వరగా కొండెక్కుద్ది, మీ దగ్గర ఎందుకు ఇంతసేపు వెలుగుతుంది, ఇంత పూర్తిగా ఆయిల్ అంతా అయ్యే వరకు ఘనం అవ్వకుండా ఉంటుంది అని. ఎందుకంటే ఇదే కారణం, ఒత్తు పల్చిగా ఉండి కిందకి జారిపోతూ ఉంటే మనకి బౌల్ కిందకి వస్తున్నప్పుడు నిప్పుతత్వం అనేది తగ్గిపోయి డిప్ అయిపోతుంది ఒత్తు. అలా అవ్వకూడదు అంటే 3 ఒత్తులు కలిపి స్ట్రాంగ్గా ఒక ఒత్తిలా తయారు చేసి వెలిగించుకోమని అప్పుడు చెప్పారు మన పూర్వం. ఇప్పుడు అందరం కొనుక్కుంటున్నాం, ఇంట్లో పత్తి తెచ్చి ఒత్తులు ఎవరు చేయట్లేదు కదా, కొనుక్కుంటున్నాం కాబట్టి ఒత్తులు మందంగానే వస్తున్నాయి, మనకి థిక్నెస్తోనే వస్తున్నాయి. సో ఒక ఒత్తి వేసి కూడా వెలిగించుకోవచ్చు, లేదా 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి కూడా వెలిగించుకోవచ్చు. ఓకే, అండ్ చాలా మందికి అపోహ ఉంటుంది కదా స్వాతి గారు, ఫుడ్ తినకుండానే దీపం పెట్టాలి అలా అని. చాలా మందికి అపోహ ఉంటుంది, తినేసి దీపం పెట్టద్దు అని దేవుడైతే మనకు చెప్పలేదు కదా. అవును, పెద్దవాళ్ళు మాత్రం చెప్పారు. అయితే పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారంటే అప్పుడు ఉదయం త్వరగా లేచేవాళ్ళు, త్వరగా పనులు తేల్చుకునేవాళ్ళు, కుటుంబాల్లో కలిసి ఉండేవాళ్ళు, ఒకరికొకరు సహాయపడేవాళ్ళు. ఇలా మనం ఈజీగా ఎర్లీ మార్నింగే పూజా ప్రక్రియ అనేది ఇంట్లో జరిగేది అప్పుడు. ఇప్పుడు అలా కాదు, నలుగురు ఉంటున్నారు, ఫ్యామిలీస్తో జాయింట్ ఫ్యామిలీస్లో ఉండట్లేదు, పిల్లలను మదరే చూసుకోవాలి, హస్బెండ్ని చూసుకోవాలి, ఇంట్లో పని మెయిడ్స్ ఉన్న వాళ్ళకి ఉంటారు, అందరికీ మెయిడ్స్ ఉండరు కదా. ఎవరి పాసిబిలిటీ బట్టి వాళ్ళు మెయిడ్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇంట్లో పనంతా ఒక స్త్రీ పైన తన మీద ఆధారపడుతుంది మరి పనంతా. ఇల్లు క్లీనింగ్ నుంచి, గిన్నెల నుంచి, బట్టల నుంచి, వాళ్ళ ఫుడ్ నుంచి అన్నీ లేడీసే చేసుకోవాలి. కాబట్టి అన్నీ చేస్తున్న సమయంలో ఆకలి చంపుకొని మళ్ళీ పూజ విషయంలో, పూజ అనేది మనం స్నానం చేశాకే చేయాలి, ఇంట్లో పనంతా శుభ్రం అవ్వాలి, మనం స్నానం చేశాకే చేయాలన్నమాట. అలా కాకుండా కాస్త టిఫిన్ బ్రేక్ఫాస్ట్ లైట్గా ఫుడ్ తిని కూడా దీపారాధన చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రక్రియ అంతా జరిగి మనం తినకుండే పూజ చేయాలి అనుకుంటే త్వరగా జబ్బు అయిపోతాం కదా, ఆరోగ్యం పాడవుతుంది కదా. అయితే విశిష్టమైన రోజుల్లో, మంచి రోజుల్లో, మంచి విశేషణ ఉన్న రోజుల్లో, మంచి గడియల్లో, ఏకాదశి తిథుల్లో, మంచి తిథుల్లో అయితే కాస్త బ్రేక్ఫాస్ట్ చేయకుండా దీపారాధన చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు. అలాంటి తిథుల్లో తినకుండా మనం దీపారాధన పూజ చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా అయితే నాకు తెలిసినంత వరకు కాస్త మనకు కూడా ఎనర్జీ ఉండాలి కాబట్టి తిని కూడా దీపం పెట్టుకోవచ్చు అనమాట. భగవంతుడు అయితే మనల్ని కొట్టాడు కదా, అంతే కదా. ఒకటి నాన్ వెజ్ తినకుండా వెజ్ తినాలి, నాన్ వెజ్ తినేసి అయితే దీపారాధన చేయకూడదు.
నాన్ వెజ్ అనేది తినేసి దీపారాధన చేయకూడదు అనమాట. అది నాకు తెలుసు. ఎందుకు ఏమిటి అనేది పెద్దవాళ్ళు ఆల్రెడీ మనకు చెప్తున్నారు. నాన్ వెజ్ తిని భగవత్ స్వరూపాన్ని అయితే పూజించకూడదు. ఇది మనం ముఖ్యంగా ఫాలో అవ్వాల్సిన ఒక రూల్ అనమాట. అంతేగాని అల్పాహారం తీసుకొని దీపం పెట్టకూడదు, ఫ్రూట్స్ తిని దీపం పెట్టకూడదు. అలా అంటే ఇంకా అప్పుడు రోజులు చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళు ఇంట్లో స్ట్రెస్ అంతా వాళ్ళ మీద పడుతుంది, పని అంతా వాళ్ళే చేయాలి, కాస్త ఎనర్జీగా ఉండాలి కాబట్టి తినేసి కూడా పూజ చేసుకోవచ్చు. దీపారాధనకైతే దోషం ఏమీ ఉండదు. చాలా బాగా చెప్పారు స్వాతి గారు. థ్యాంక్ యూ సో మచ్.